మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజ్జన లెక్క నుంచి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, నిడదనకు ఏర్పాటు చేయని వాక్య భాగము త్రిత్వము తరువాతి 17వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము కీర్తనలు 75 4 నుంచి 7 వరకు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 17వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము కీర్తనలు 75 4 నుండి 7 వరకు ఈ విధంగా రాయబడినవి. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, ప్రధాన గాయకుడైన అల్తహేతను రాగం మీద పాడదగిన ఆసాపు కీర్తన. దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో ఆయన యొక్క న్యాయమును బట్టి, నీతిని బట్టి, ఆయన యొక్క ఉద్దేశాలను బట్టి, యెహోవా యొక్క ఆలోచనలను బట్టి మానవులమైన మనము జీవించవలసి ఉన్నది. అనగా ఎవరైతే యెహోవా యందు నమ్మిక కలిగి, ఆయన యందు విశ్వాసం కలిగి, వాక్యము చేత, ఆయన మాటల చేత, ఉపదేశముల చేత జీవించువారై ఉంటారో వారు ఆయనతో సదాకాలము జీవించువారై ఉంటారు. భక్తుడైన ఆసాపు ఇక్కడ దేవుని యొక్క మాటలను, ఉద్దేశాలను తెలియజేస్తూ న్యాయమును బట్టి తీర్పు తీర్చు దేవుడు అంటున్నాడు. అంటే మనం చేసే పనులు, మనం చేసే ఆలోచనలు, మనం చేసే తలంపులే మనలను తీర్పులోనికి తీసుకొస్తాయి. అంటే మేలైనది, దేవుని యొక్క ఉద్దేశానుసారమైనది, వాక్యానుసారమైనది, ఆయన చిత్తమునకు లోబడినది మనం చేయాలి. అంతేగాక మన స్వనీతిని ఆధారం చేసుకుని మన సొంత ఆలోచనల చేత జీవించినట్లయితే, లోకముతో పాపముతో మనము పెనవేసుకున్నట్లయితే మరణము, పాపము మనలను వెంటాడినది. కాబట్టి ఇక్కడ భక్తుడైన ఆసాపు అంటున్న మాట, అహంకారులై ఉండకూడని అహంకారులతో నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటున్నాడు. అంటే నీ అహంకారము, నీ గర్వము, నీలో ఉన్న నీ వ్యక్తిగతమైన ఆలోచన విధానం ఏదైతే ఉందో అది నిన్ను నాశనానికి నడిపించేది. అంటే దేవుని చిత్తాన్ని గాక, దేవుని ఉద్దేశాన్ని గాక, యెహోవా మాటను అనుసరించక, లోకముతో పాపముతో తన శరీరానుసారమైన ఆలోచనలు కలిగి తన వ్యక్తిగతమైన అభిప్రాయాలకు చోటిచ్చువాడు. అంటే తనలో ఉన్న అహంకారము ఏమైందంట, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటున్నాడు. దేవుని ఆజ్ఞను మరచి, దేవుని ఆజ్ఞలను విడిచి వారు తమ స్వనీతిని ఆధారం చేసుకుంటున్నారు. అంటే భక్తి విశ్వాసములు లేనివారిగా, దేవుని యందు భయభక్తులు లేనివారిగా, ఉపదేశమును అనుసరించక జీవించేవారై ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ భక్తుడైన ఆసాపు అట్టి మనుషులను గురించి తెలియచేస్తూ, కొమ్ము ఎత్తుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి, పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటున్నాడు. అంటే నీలో ఉన్న నీ యొక్క ఆలోచన విధానము, నీ తలంపులు ఏవైతున్నావో అవి నిన్ను ఎంత మాత్రమునో, అంటే దేవుని యొద్దకు, దేవుని యొక్క రాజ్యానికి నిన్ను నడిపించలేవు. ఎప్పుడైతే నీవు నీ ఆలోచన విధానములో మార్పు కలగక, మార్పు లేక నువ్వు బ్రతుకుతున్నావో, ఏదైతే ముందుగా చెప్పినట్టు అహంకారముతో, గర్వముతో నీవు ఏ విధంగా అయితే జీవిస్తున్నావో అది నిన్ను నాశనానికి నడిపించేదై ఉన్నదనే విషయాన్ని చెప్తూ, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు ఆడకుడి అంటున్నాడు. అంటే నీ మాటలలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో, నీ ఉద్దేశాలలో దేవుని చిత్తాన్ని గాక, దేవుని ఉద్దేశాన్ని గాక, నీ సొంత జ్ఞానాన్ని, ఆలోచనని ఉపయోగించి నువ్వు ప్రవర్తించినప్పుడు అది నీకు నష్టాన్ని, మరణాన్ని నీకు నడిపిస్తుంది. అంటే ఏంటి, వాక్యానుసారంగా బ్రతకట్లేదు, దేవుని యందు భయభక్తులు లేడు, తాను జీవిస్తున్న విధానము ఏమాత్రము దేవునికి అంగీకృతం కానిదిగా ఉంది. కాబట్టి తాను చేయనది తనకి మేలని తలంచున్నాడు. కాబట్టి ఇక్కడ కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడని
భక్తిహీనులకు నేను ఆజ్ఞిస్తున్నాను అంటాడు. ఇవన్నీ వాళ్ళు మాట్లాడడానికి, ఇవన్నీ వాళ్ళు ఆలోచించడానికి కారణము ఏమైనదంటే వారు యెహోవా యందు నమ్మిక ఉంచక, దేవుని యందు భయభక్తులు లేక వారు జీవించువారు. అంటే భక్తిహీనత అనేది ఎంతటి మరణానికి, పాపానికి, నాశనానికి నడిపించేదై ఉన్నదో ఇక్కడ ఆసాపు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము అట్టి ఆలోచనలు, అట్టి తలంపులు, అట్టి ఉద్దేశాలు ఏమాత్రమును కలిగి ఉండకూడదు. అంత మాత్రమే కాదు, ఇక్కడ అంటాడు తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు అంటున్నాడు. అంటే నీవు ఎన్ని విధాలుగా నీ ప్రయత్నాలు నువ్వు చేసినప్పటికీ నీలో దేవుని యందు భయభక్తులు లేకపోవడం వల్ల నువ్వు చేయు పనులలో ఏమాత్రము నీకు మేలైనది, అది నీకు నీతియుక్తమైనది కాదనే విషయాన్ని ఇక్కడ ఆసాపు గుర్తు చేస్తున్నాడు. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు నీకు కలుగదు అంటున్నాడు. అంటే ఏంటి? ఏ విధమైన ప్రయోజనము లేదు, ఆశీర్వాదకరము కాదు, దీవెనకరము కాదు. నీవు యెహోవాను విసర్జించి నీవు యెహోవాకు దూరమై నువ్వు బ్రతుకుతున్న నీ బ్రతుకును బట్టి, నీ స్థితిని బట్టి ఇక్కడ ఆసాపు గుర్తు చేస్తున్నాడు. అంటే మనము యెహోవా యందు నమ్మిక ఉంచక, ఆయన మాటలను అనుసరించక, ఆయన ఉద్దేశాలను అనుసరించక, తమ యొక్క స్వనీతిని ఆధారం చేసుకునేవాడు నాశనానికి, మరణానికి, పాపానికి దాసుడవుతాడు. అటువాడు అపవాది సంబంధిగా, మరి సాతాను సంబంధిగా అతడు జీవించేవాడు అవుతున్నాడు. కాబట్టి ఇన్ని విషయాలను ఇక్కడ ఆసాపు గుర్తు చేస్తూ అంటున్నాడు, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును, ఒకనిని హెచ్చించును అంటున్నాడు. తీర్పు దినం ఉన్నది. ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు సముఖములో నీవు నిలబడినప్పుడు నీ స్థితిని బట్టి, నీ ఆలోచన విధానాన్ని బట్టి, నీవు ఇహమందు చేసిన కార్యాలను బట్టి నీవు ఆ తీర్పు దినంలోనికి, అంటే దేవుని ఎదుట నీ యొక్క క్రియలన్నీ అక్కడ బయలుపరచబడతాయి. కాబట్టి నీవు యెహోవా యందు నమ్మిక కలిగి ఉండాలి. అంటే ఈ భక్తిహీనత అనేది మరణానికి, నాశనానికి, అహంకారానికి, ఇంకా తను చెప్తున్న మాట అవన్నీ కూడా నిన్ను అవిశ్వాసంలోనికి నడిపించేవిగా ఉన్నవి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుండి, ఇటువంటి సందర్భంలో మనము చేయవలసిన పని ఏంటంటే యెహోవా యందు నమ్మిక కలిగి ఉండాలి. మొదట అంటాడు 75వ కీర్తనలో మొదటి వచనంలో, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించెదరు. ఎప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, మనం ఆయన యందు నమ్మిక ఉంచితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు నిరీక్షణ ఉంచితే, ఏ నిరీక్షణదైతే మనం కొనసాగుతున్నామో ఆ నిరీక్షణకు ఆధారమైన దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటావు. కానీ ఇక్కడ ఈ భక్తిహీనత అనేది ఏమైందంటే నాశనానికి, మరణానికి, పాపానికి నిన్ను నడిపించేదిగా ఉంది. అందుకనే నీవు అహంకారులైన వారితోనూ అహంకారముగా ఆజ్ఞలను ఇచ్చుచున్నావు అంటాడు. నీ ఆలోచన విధానంలో, నీ ప్రవర్తనలో దేవుని యందు ఏమాత్రము భయభక్తులు లేకపోవడం వల్ల నీవు నాశనానికి, మరణానికి మరి సమీపించావు. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్న మాట, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును, ఒకనిని హెచ్చించును అంటున్నాడు. కాబట్టి ఆయన ఎదుట తీర్పు దినములో నీవు నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నీవు యెహోవా యందు నమ్మిక లేకపోవడం వల్ల, యెహోవా యందు భయభక్తులు లేకపోవడం వల్ల ఆ తీర్పులోనికి రాక, మరణంలోనికి రాక మనము తప్పింపబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఆయన తన కుమారుని లోకానికి పంపించింది మన మరణమును, మన పాపమును తొలగించి ఆయన కుమారుని ద్వారా మనకి రక్షణ అనుగ్రహించారు. అంటే నువ్వు యెహోవా యందు నమ్మిక కలిగి ఉంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, యెహోవా యొక్క వాక్యమందు నీవు నిలిచిన వాడవైతే, నిలిచిన దానవైతే నీ యందు తన కార్యాన్ని, తన చిత్తాన్ని ఆయన జరిగిస్తాడు. ఒకవేళ నీవు ఆ విధంగా కాక భక్తిహీనతో, అహంకారంతో నీవు ఒకవేళ జీవించినట్లయితే నీవు మరణానికి, పాపానికి దాసుడు అవుతావు. అంత మాత్రమే కాదు, తీర్పు దినమున నిన్ను దేవుడు అక్కడ నిలువబెట్టి నిన్ను ప్రశ్నించిన ప్రశ్నని ఇక్కడ భక్తుడు ఆసాపు గుర్తు చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును, ఒకనిని హెచ్చించును అంటున్నాడు. నీవు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో నీవు జీవించాలంటే ఆయన యందు నమ్మిక కలిగి ఉండాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. భక్తి విశ్వాసాల చేత నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనా విజ్ఞాపనల చేత ఆయన ఇక్కడ కనిపెట్టి ప్రార్థించేవాడుగా నీవు ఉన్నప్పుడు నిన్ను ఆయన స్థిరపరచును. కాబట్టి ఏది నీకు ఆయనకు దూరం అవుతుందో, ఏది నిన్ను ఆయనను ఆటంకపరుస్తుందో
ఆ భక్తిహీనత అనేది నువ్వు విడిచి నీలో ఉన్న అహంకారాన్ని దూరపరుచుకొని ఆత్మతో సత్యముతో నీవు దేవుని ఆరాధించి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన ఇచ్చే రక్షణను పొందుకొని ఆ నిత్య జీవములో ఆయన ఎదుట బలానమ్మకమైన మంచు దాసురాలను పెంచుకునేలాగా వాక్యానుసారంగా జీవించవలసి ఉన్నదని పరిశుధాత్మ దేవుడు భక్తుడైన ఆసాపు ద్వారా హెచ్చరిక చేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, నీ బంగారు పాదాలకు వందనాలు. నిజమైన ఆయన నీ అందు నమ్మిక కలిగి నీ అందు విశ్వాసం కలిగి నీ వాక్యానుసారంగా జీవించుటకు బ్రతుకుటకు మాకు నేర్పించండి అయ్యా. మా ఆలోచనల చేత, మా తలంపుల చేత అయ్యా, మా యొక్క ఉద్దేశాల చేత మేమేమిది సాధించలేమని అయ్యా నీ యందు నమ్మిక కలిగి జీవించుటకు మాకు నేర్పించండి. ఇదిగో నాయన అహంకారులై నాయన వారి యొక్క ఆలోచనల చేత పాపమునకు మరణమునకు దాసులవుతున్నారు అయ్యా. భక్తిహీనులు నాయన తాము చేర్చిన ఆ యొక్క కార్యాలు అనేవి మరణమునకును నాశనముకు నడిపించేవి ఉన్నవి. కాబట్టి నాయన అట్టి రీతిగా మేము బ్రతుకకుండానట్లు నీ సేవకుడు నీ భక్తుడు ఆసాపు తెలియజేసినట్లుగా నిజమైన ఆయన నీ యందు నమ్మిక కలిగి నీ వాక్యమందు నిలిచి నీతో కొనసాగే కృప మాకు దయచేయండి అయ్యా. బలహీనులను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, నీ సన్నిధానంలో ప్రార్థించు వారికి నీ సహాయం అనుగ్రహించువాడవు. తీర్పు దినాన్ని ప్రభువా అట్టి వారికి మరి శిక్ష ఉన్నదనే విషయాన్ని నువ్వు గుర్తు చేసి ఉన్నావు. కాబట్టి నైనా మేము తీర్పులోనికి రాక మరణంలోనికి రాక నీ నీతిని అనుసరించి నీ సత్యమును అనుసరించి నీ జీవములో కొనసాగే కృప మాకు దయచేయండి అయ్యా. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి క్రియల చొప్పున, వారి వారి పనులను చొప్పున, వారిని సందులో చేర్చిన వారి భక్తి విశ్వాసాలను చొప్పున ఆశీర్వదించేవాడవు. కాబట్టి నాయన మరణమునకు పాపమునకు చోటి యొక్క నీతి న్యాయములు జరిగించే దివ్యమైన నీ చిత్త ప్రకారము జీవించుటకు ఆ రీతిగా బ్రతుకుటకు మాకు నేర్పించమని నేను పరిచర్యలో నీ సేవలో నీ సన్నిధిలో మమ్మల్ని నేర్పించండి. నేను పరిచర్య అంతటిపై నీ కృపణించండి. నిర్ధన కార్యక్రమాలన్నింటిలో మీ సహాయం మీ సన్నిధి మాపై నుంచి నీ వాక్యము చేత నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందున నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాడు మాకు దయచేయము, మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము, శోధనలతో ఏకాదశం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.